మే 5వ తేదీన నీట్ పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది కామెంట్ సెక్షన్ లో నన్ను తెలంగాణ కట్ ఆఫ్ కూడా చేయండి చేయండి అని చెప్పి చాలా మంది అడిగారు. సో యాక్చువల్గా నేను తెలంగాణ కట్ ఆఫ్ అనేది చేయొద్దని అనుకున్నాను ముందుగా. ఎందుకనంటే తెలంగాణ కట్ ఆఫ్ అనేది యాజ్ యూజువల్ గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. లేదంటే పెరిగితే కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి భావించాను. అంటే ఎంతమంది అప్లికెంట్స్ ఉన్నారో దాన్ని బట్టి తెలంగాణ చూసుకోవాలి కాబట్టి పరీక్ష అయిన అనంతరం అప్పుడు రౌండ్ 1 కట్ ఆఫ్, రౌండ్ 2 అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చేస్తాం కాబట్టి అప్పుడే చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. ఇప్పుడు ఎందుకని చెప్పి అనుకున్నాను. కానీ చాలా మంది కామెంట్స్ చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతూ చాలా మంది అడుగుతున్నారు కట్ ఆఫ్ ఏ విధంగా ఉండిద్ది తెలంగాణకి అని చెప్పి. సో అందుకని చెప్పి ముఖ్యంగా ఈ వీడియోతో చేస్తున్నాను. సో కొంతమందికి వీడియో చేస్తానని చెప్పి ఉన్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో యాక్చువల్లీ తెలంగాణలో ఎంతమంది అప్లికెంట్స్ ఉన్నారు దాన్ని బట్టి కట్ ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి ఈ ఇయర్ కూడా సుమారు 9 కాలేజెస్ అయితే వస్తున్నాయి. 8, 9 కాలేజెస్ వస్తున్నాయి కాబట్టి తెలంగాణ వాళ్ళకి అంతే లాస్ట్ ఇయర్ లాగానే ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. కొద్దిగా పెరిగితే పెరగొచ్చేమో. అంతకని ఎక్కువైతే పెరగదు. సో కానీ మీకు ఒక సేఫ్ స్కోర్ లాంటిది ఒక కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు. ఇది ఒక ప్రెడిక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. సో అయితే కేటగిరీస్ చేశాను. సో డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, ఈ ఇయర్ ఎట్లా ఉండొచ్చు అని చెప్పి అనాలిసిస్ చేసుకుంటే ఒకసారి లాస్ట్ ఇయర్ తెలంగాణ ఓసీ. సో ఇది మాపప్ రౌండ్ కట్ ఆఫ్ అండి. నేను ఈ వీడియో ఎంటైర్లీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉంటుంది. 2023లో కట్ ఆఫ్ ఏ కేటగిరీ వైజ్ ఏం తీసుకున్నా కానీ అది మాపప్ రౌండ్ లో వచ్చిన కట్ ఆఫ్ మాత్రమే. ఇది ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ అయితే కాదు. చాలా మంది సందేహం వస్తుంది. కట్ ఆఫ్ 2023లో ఎన్ని మార్క్స్ పెట్టాను మా ఏపీలో పెట్టినప్పుడు చాలా మంది అడిగారు రౌండ్ 1 కట్ ఆఫ్ మాపప్ కట్ ఆఫ్ అని. సో ఇది ఖచ్చితంగా కూడా మాపప్ కట్ ఆఫ్. మాపప్ లో లాస్ట్ ఇయర్ మీకు 452 మార్క్స్ దగ్గర ఓసీకి జనరల్ కేటగిరీలో తెలంగాణలో సీట్ వచ్చింది. లోకల్ కింద లోకలే, నాన్ లోకల్ గురించి ఇప్పుడు వీడియోది నేను డిస్కస్ చేయట్లేదు. లోకల్ గురించి మాత్రమే చెప్తాను. సో 452 మార్క్స్ వస్తే లాస్ట్ తెలంగాణలో ఒక ఎక్కడో చోట సీట్ అయితే వచ్చింది. కొత్త మెడికల్ కాలేజీలోను ప్రైవేట్ అరుంధతి అట్లాంటివి వచ్చినాయి లాస్ట్ ఇయర్. సో అట్లాగే దేంట్లోనే వచ్చింది. మీకు కావాలనంటే లాస్ట్ ఇయర్ ఒక వీడియో అయితే ఉంది మాపప్ లో అట్లా కాలేజీకి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి దాంట్లో కూడా చూసుకోవచ్చు మీరు. సో 452 మార్క్స్ దగ్గర మీకు లాస్ట్ ఇయర్ తెలంగాణ కట్ ఆఫ్ అయితే ఆగింది ఓసీకి. సిఆర్ వచ్చేసరికి అరౌండ్ 450 to 460 మధ్యలో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది ప్రెడిక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. సో మాక్సిమం 450 to 460 మార్క్స్ మధ్యలో ఉండొచ్చు. సో ఇన్ కేస్ కాంపిటీషన్ పెరిగిపోయి నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ వరకు బాగా కాంపిటీషన్ ఇంక్రీజ్ అయిపోతే సో అప్పుడు కొద్దిగా పెరుగుతుందేమో కానీ మాక్సిమం ఈ రేంజ్ లో ఉండొచ్చు. ఎందుకంటే న్యూ గవర్నమెంట్ కాలేజ్ కూడా వస్తుంది తెలంగాణ వాళ్ళకి సంబంధించి. సో నేనైతే ఈ రేంజ్ లో ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా పెరిగితే పెరిగే అవకాశం ఉంటుంది. సో మీరందరూ కూడా ఖచ్చితంగా 500+ దాకా సేఫ్ స్కోర్ పెట్టుకుంటే అసలు దేనికి ఇబ్బంది ఉండదు కాబట్టి ఒక 500+ దాకా సేఫ్ స్కోర్ పెట్టుకుంటే మంచిదని చెప్పి భావించవచ్చు. తర్వాత బీసీఏ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 381 మార్క్స్ దగ్గర ఆగింది. బీసీఏకి సంబంధించి ఈ ఇయర్ వచ్చేసరికి సుమారు 390+ ఉండొచ్చు. సో ఎంత ఉండొచ్చు నేను కరెక్ట్ గా చెప్పలేను. ఎందుకంటే అక్కడ తెలంగాణలో అంత అప్లికెంట్స్ ఎంత ఉన్నారు డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఉండాలి మన దగ్గర. కానీ ప్రేటెడ్ గా 390 to 400 దాకా ఉండొచ్చు. 390 సో సేఫ్ స్కోర్ కింద ఒక 400+ పెట్టుకోండి బీసీఏ వాళ్ళు. సో మీరు 400+ దాకా సేఫ్ స్కోర్ పెట్టుకుంటే మీకు మంచిగా ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు తర్వాత కాంపిటీషన్ పెరిగి ఉన్నా కానీ. అలాగే బీసీబీ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 433 మార్క్స్ దాకా ఉంది. సిఆర్ 455+ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ మీరు సేఫ్ స్కోర్ కింద ఒక 450 to 460 మధ్యలో పెట్టుకుంటే వెల్ అండ్ గుడ్ పొజిషన్ లో సేఫ్ స్కోర్ లో ఉంటారు మీరు. బీసీబీ వాళ్ళు తెలంగాణకు సంబంధించి సేఫ్ స్కోర్ 450 to 460 మధ్యలో పెట్టుకుంటే అన్ని మార్క్స్ వస్తే మీకు ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా ఒక సేఫ్ సైడ్ ఉంటారని చెప్పి కూడా మీరు భావించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంత రేంజ్ లో పెట్టుకుంటే మీకు సేఫ్ సైడ్ లో ఉంటారు. సో బీసీసీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ 377 మార్క్స్ దగ్గర ఆగింది. యాజ్ యూజువల్ గా బీసీసీ అనేది అంత తొందరగా ఈజీగా ప్రిడిక్ట్ చేయలేము బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణలో. సో యాజ్ యూజువల్లీ 390+ అని చెప్పి నేను ఇచ్చాను ప్రొడిక్షన్. సో మీరు అందరూ కూడా 400 to 400+ పెట్టుకుంటే సేఫ్ సైడ్ లో ఉండొచ్చు అని భావించే అవకాశం ఎక్కువ ఉంటుంది. 400+ అయితే కట్ ఆఫ్ 400 to 420 ఆర్ 410 మార్క్స్ దాకా మీరు సేఫ్ స్కోర్ కింద పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా కాంపిటీషన్ పెరిగినా కానీ అంటే ర్యాంక్స్ ఎక్కువ మందికి ఎక్కువ వచ్చినా కానీ మీకు ఒక సేఫ్ సైడ్ ఉండే అవకాశం ఉంటుంది. 400 to 420 మార్క్స్ దాకా పెట్టుకుంటే ఎందుకంటే కొత్తగా మెడికల్ కాలేజ్ తెలంగాణలో వస్తున్నాయి కాబట్టి. బీసీడీ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 439 దగ్గర ఆగింది. ఇయర్ 450+ గా నేను రాసిన ప్రెడిక్టెడ్ కట్ ఆఫ్. సో యూజువల్ గా మీరు ఒక 470 రేంజ్ లో పెట్టుకుంటే 470 రేంజ్ ప్లస్ పెట్టుకుంటే
చాలా సేఫ్ సైడ్ ఉంటారు కాబట్టి మీకు కూడా అది బాగుంటుంది. 470+ గా టార్గెట్ పెట్టుకుని ఆ సేఫ్ స్కోర్ ఉండిద్ది కాబట్టి. సో బీసీఈ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 432 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగింది. ఈ ఇయర్ వచ్చేసరికి అరౌండ్ 445+ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను, ప్రిడిక్ట్ చేశాను. సో మీరు కూడా ఒక 460 దాకా, 460+ పెట్టుకుంటే ఆ సేఫ్ సైడ్ లో ఉంటారు, సేఫ్ స్కోర్ గా ఉంటుంది. 460+ మార్క్స్ కనుక మీరు పెట్టుకోగలిగితే. అలాగే ఎస్సీ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 390 మార్క్స్ దగ్గర ఆగింది. సో ఇయర్ 400+ దాకా ప్రిడిక్ట్ చేశాను. 400 రేంజ్ ఉండొచ్చని ప్రిడిక్ట్ చేశాను. సో యాజ్ యూజువల్ గా ఒక 410 to 415+ దాకా మీరు కనుక తెచ్చుకోగలిగి ఆ సేఫ్ సైడ్ లో ఉంటే మీకు సేఫ్ స్కోర్ గా ఉంటుంది, సేఫ్ స్కోర్. సో మనందరికి తెలుసు ఫిజిక్స్ లో సేఫ్ మాక్సిమం సేఫ్ మినిమం ఉంటుంది కాబట్టి అట్లాగనే దీంట్లో కూడా 410 to 415 మార్క్స్ ఉంటే మీరు సేఫ్ మాక్సిమం లో ఉంటారు. సో మీకు ఫిజిక్స్ లో ఉంటుంది రోలింగ్ మోషన్, రొటేటరీ మోషన్ లో సేఫ్ మాక్సిమం స్పీడ్ లిమిట్, సేఫ్ మినిమం స్పీడ్ లిమిట్, అట్లాగా ఒక 410 to 415 మార్క్స్ దగ్గర దాకా మీకు వస్తే ఒక మంచిగా ఉంటుంది. మీకు కూడా ఎటువంటి భయాందోళన ఉండదు. తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత ఇన్ని మార్క్స్ వచ్చినాయి అని భయాందోళన ఉండదు ఎవరికి. సో 420, 415 ఆర్ 415+ దాకా మీరు పెట్టుకునే టార్గెట్, సో ఒక సేఫ్ సైడ్ లో ఉండొచ్చు. సో ఎస్టీ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 309 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. ఈ ఇయర్ అరౌండ్ 410 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. 410+ దాకా ఉంటుందని ప్రిడిక్ట్ చేస్తున్నాను. సో యాజువల్గా సేఫ్ స్కోర్ వచ్చేసరికి 425 to 430 మార్క్స్ దగ్గర దాకా మీరు టార్గెట్ చేసుకుంటే సేఫ్ మాక్సిమం లిమిట్ ఉంటుంది. మీకు సేఫ్ గా ఉంటారు. నీట్ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా టెన్షన్ లేకుండా, అంటే కాంపిటీషన్ పెరిగినా కానీ ఒక టెన్షన్ అనేది ఉండదు. సో సేఫ్ స్కోర్ అనేది మెయిన్ చూసుకోండి. కట్ ఆఫ్ ప్రెడిక్టెడ్ కట్ ఆఫ్ అన్నా కూడా మీరు సేఫ్ స్కోర్ అనేది బాగా చూసుకుంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. సో ఇది తెలంగాణ ఎగ్జామ్. అంటే ఎక్కువ లెంత్ వీడియో చేద్దాం అనుకున్నాం కానీ అసలు లెంత్ వీడియో ఇటన్నీ చేయకూడదని ఉద్దేశంలో, అంటే చాలా మంది నీటికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఈ సమయంలో లెంత్ వీడియో చేయడం మంచిది కాదని చెప్పి లెంత్ వీడియో అయితే చేయటం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.